జై జగన్ జై జగన్ అని చూడే మంచి పదవి ఇచ్చాం కాబట్టి యూత్ కమిటీ వేసుకొని కమిటీ వేసుకొని నీ తరఫున కనీసం సుధాకర్ రెడ్డి యూత్ నుంచి ఢిల్లీ పనిచేసే విధానాన్ని బట్టి పైకి వెళ్తాం గట్టిగా చేయాలి. 2 రోజులు ఎదురుపాటు ఫోన్ చేసి అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని రావాలని కంపల్సరీ ఉంచి బాగా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేయాలి. 4వ తారీఖు ముందు నీ ప్రతిభేద కనపడింది వెన్నుపోటు తినొచ్చు కాబట్టి 4వ తారీఖు గట్టిగా అందరిని మొబిలైజ్ చేసి తలసిల్ చేసి బాల్యం వాసి గర్మలా దయా వాగ్దాటి ఎక్కువ ఉండాలి దగ్గర వాయిస్ మామూలుగా ఎక్కువ ఉండాలి. వాగ్దాటి గట్టిగా ఉంటే ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా అంటే యూత్ అధ్యక్షుడిగా కోటపాటి మణీందర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. సో మణీందర్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు, పార్టీ కార్యక్రమాలని ఎన్నో సంవత్సరాల నుంచి బాగా యాక్టివ్గా హుషారుగా పనిచేసి ఆ వార్డులో బూత్ కమిటీ మెంబర్గా అట్లానే వార్డులో కూడా ఎన్నికల సమయంలో కూడా బూత్లో కూర్చొని ఓట్లు పర్యవేక్షణ చేయడం జరిగింది. సో ఇలాంటి యువకుడు, ఉత్సాహవంతుడు యూత్ విభాగంలో బాగా పనిచేయాలి. ఈ పదవి అనేది ఒక బాధ్యతగా తీసుకొని అన్ని వార్డుల్లో కూడా యూత్ విభాగంలో అందరినీ కలుపుకొని పోయి కమిటీలు వేసుకొని బాగా ఉత్సాహంగా పనిచేయాలని చెప్పి నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఎందుకంటే యువజన విభాగమే బాగా గుర్తింపు వచ్చే విభాగం. కష్టపడి పనిచేసి కుర్రవాళ్ళందరినీ కూడా సమీకరించి ఏ పార్టీ కార్యక్రమం ఉన్నా సరే పెద్ద సంఖ్యలో హాజరై యువతని ముఖ్యంగా, ఎందుకంటే యువతే మన పార్టీకి బలం. మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ కూడా యువకులు ఎక్కువ. సో ఖచ్చితంగా యువకుల్లో మంచి ఉత్సాహం ఉంది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలం అయినా సరే ఒక్క పథకం కూడా ఇవ్వకుండా పేద ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో బడుగు బలహీన వర్గాల్లో మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసి ఇవాళ మహానాడులో పెద్ద పెద్ద కబుర్లు, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు, కానీ కింద స్థాయిలో ఎవరికి కూడా న్యాయం చేసే పరిస్థితి లేదు. ఇవాళ ఆల్రెడీ ఉద్యోగస్తులు రోడ్డెక్కే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఆల్రెడీ రోడ్డెక్కారు. టీచర్లు కూడా మొన్న అసంతృప్తికి గురైతే మళ్ళీ ఏదో బతిలాడుకొని వాళ్ళని కూడా మాట్లాడుకున్నారు. త్వరలోనే అన్ని వర్గాల వారు కూడా ఈ రాష్ట్రంలో ఒక వ్యతిరేకత వస్తూ ఉంది. ఈ ప్రభుత్వంలో ఒకటే కనపడుతుంది, అవినీతి విచ్చలవిడిగా ఉంది. ఇవాళ ఏ వార్డులో కూడా రేషన్ బియ్యం కరెక్ట్ గా ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో 9వ తారీఖు 10వ తారీఖు నెల వస్తే 10వ తారీఖు దాకా రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. MDM వెహికల్స్ కూడా ఉండి ప్రతి ఇంటికి కూడా తిరిగి ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇప్పుడు 3వ తారీఖు వస్తే చాలు, బియ్యం లేవని బోర్డులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇక ఈ వెహికల్స్ కూడా ఎత్తేస్తే ఇక ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి
బియ్యం కుంభకోణం, పెద్ద కుంభకోణం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా నర్సరావుపేట నియోజకవర్గంలో. నెలకి ఈ రాజకీయ నాయకులు ఎవరైతేనే 26 లక్షలకు అమ్ముకున్నారు ఈ నెలవారీ బియ్యం అమ్ముకునే కార్యక్రమం, పెద్ద ఎత్తున అవినీతి జరుగుతా ఉంది. అట్లానే NRGS పనికి 6 పథకం గ్రామాల్లో ఇవాళ సగం డబ్బులు నాకు సగం డబ్బులు మీకు అనే పద్ధతిలో ఆ ఫీల్డ్ అసిస్టెంట్ సగం డబ్బులు తీసుకుంటే మిగిలిన సగమే ఆ పనికి వచ్చే వారికి ఈరోజు కూలీలకి, రైతు కూలీలకి ఆ మిగిలిన డబ్బులు వస్తున్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. ఆడియోలు వీడియోలతో సహా బయటకు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం కూడా చేపట్టే ఉద్దేశం ఉంది. అవి కూడా స్టార్ట్ చేస్తాం. పెన్షన్లు తొలగించేస్తున్నారు. వికలాంగుల పెన్షన్లు అన్ని కూడా స్క్రూటినీ పెట్టారు. అవి తీసేస్తేనే కొత్త పెన్షన్లు ఇస్తా ఉంటున్నారు. ఆ తల్లికి వందనం అని చెప్పాడు, మళ్ళీ జూన్ 12 అంటున్నారు. అది కూడా ఇస్తారో లేదో ఇంతవరకు గైడ్ లైన్స్ లేవు. దాని మీద 6 స్టెప్ వ్యాలిడేషన్ అని పెట్టారు. కార్లు అటాచ్ చేయమన్నారు. 1000 స్క్వేర్ ఫీట్ ఉంటే అవన్నీ మున్సిపాలిటీ నుంచి డేటా పంపించమన్నారు. ఎంతమందికి ఎగ్గొట్టాలో, ఎంతమందికి తీసేయాలో అంతమందికి తీసేసే పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం సిద్ధపడుతుంది. కాబట్టి అది మోసం. ఈరోజు ఉచిత బస్సు అంటున్నాడు ఆగస్టు 15, అది కూడా జరిగే కార్యక్రమం. ఎందుకంటే ఉచిత బస్సు పెట్టాలంటే 2000 బస్సులు కొనాలి, కొత్త బస్సులు. అవి లేవు. 2000 మంది ఆర్టీసీ డ్రైవర్లు అదనంగా కావాలి. వాళ్ళని ఇంతవరకు రిక్రూట్ చేసుకోవటం లేదు, ఒక నోటిఫికేషన్ లేదు. ఇవన్నీ లేకుండా గాలి మాటలు చెప్పి పేపర్లో ప్రకటనలు చేయడం తప్పితే ఇంతవరకు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఒక్క పథకం కానీ ఒక్క స్కీమ్ కానీ ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవు. వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్ లేదు, వ్యాపారాలు లేవు. వ్యాపార వర్గాలు అసంతృప్తిగా ఉన్నారు. పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా ఈ కూటమి సంవత్సర కాలంలోనే విఫలమైంది. కాబట్టి ఖచ్చితంగా మనం యువత ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. నిరుద్యోగ వృత్తి లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఇంతవరకు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారా సంవత్సర కాలంలో? లేదు. ఉన్న ఉద్యోగాలు తీసేశారు. 2,60,000 మంది వాలంటీర్లకు మళ్ళీ ఇస్తారని ఆ ఉద్యోగాలు తీసేశారు. సచివాలయంలో చాలా మంది ఈరోజు సచివాలయానికి 2-3 రేషనలైజేషన్ చేసి వాళ్ళని కూడా మరి తొలగించాలి, పక్కన పెట్టాలనే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఆరోగ్య మిత్రాలను తీసేస్తామని చెప్పి వాళ్ళు స్ట్రైక్ లోకి వెళ్ళారు. ఈ విధంగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి అసలు ఇంకా దాన్ని ఊసేలేదు. కాబట్టి యువతని ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున మంచి కార్యక్రమాలు చేసి విజయవంతం చేసి మరి యువతగా నర్సరావుపేట నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా మణీందర్ రెడ్డి బాగా పనిచేయాలి, కష్టపడాలని చెప్పి ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను.